రాశారు, దగ్గర దగ్గర 97%. సో ఇంతమంది పిల్లల భవిష్యత్తుని వీళ్ళు గాలికి వదిలేసి, సో ఇప్పటికీ దగ్గర దగ్గర 2015 నుంచి మొదలుకుంటే 6 టైమ్స్ ఇలాంటి అలిగేషన్స్ సో రైజ్ అవటం జరిగింది. ప్రతిసారి ఏదో ఒక ఎలిగేషను, అంటే చిన్న చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు. సో దీనికి ఆల్రెడీ ఒక చట్టం చేయటం జరిగింది. ఆ చట్టాన్ని వీళ్ళు ఎందుకు కఠినంగా అమలు చేయట్లేదు? ఇంతమంది పిల్లల భవిష్యత్తు వీళ్ళు ఎందుకు ఆడుకుంటున్నారు? సో ఎవరు కూడా సీరియస్గా దీన్ని ప్రస్తావించట్లేదు. కారణం ఏంటి అంటే, వ్యవస్థలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనే ఒక నమూనాని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేకపోతే ఎవడో ఒకటి చేసిన తప్పిదానికి మేమెలా బాధ్యులమని వీళ్ళు చేతులు దులుపుకుంటున్నారా? సో మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయగలమని చెప్పేసి వీళ్ళు ఏమన్నా అనుకుంటున్నారా? పొలిటీషియన్స్ కంటే నేను ముఖ్యంగా ఇప్పుడున్న గవర్నమెంట్కి నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవడైనా వ్యవస్థలో ఏదన్నా చేయగలిగితే, వినాశనకరమైన పనులు ఏదైనా చేయగలిగే సత్తా ఉన్నవాడిని పట్టుకునే శక్తి మన గవర్నమెంట్కి ఉందా లేదా? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా వాళ్ళని గుర్తించే యొక్క నైపుణ్యత మన దేశానికి ఉందా లేదా? సో అలాంటి వ్యవస్థలో చాలా దృఢంగా ఉన్న మన దేశానికి ఎందుకు ఇన్ని తాత్సారం జరుగుతుంది? ఇది 22 లక్షల మంది విద్యార్థుల కష్టాన్ని, వాళ్ళ సామర్థ్యాన్ని మళ్ళొకసారి పరీక్షించడం అంటే మీ యొక్క తెలివి తక్కువతనానికి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక విద్యార్థి దగ్గర దగ్గర రోజుకి 10 గంటలు 12 గంటలు కష్టపడి వాళ్ళు మొత్తం మైండ్లో పెట్టుకొని వెళ్ళి ఎగ్జామ్ రాసి, మళ్ళీ ఇప్పుడు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో మళ్ళీ ఇప్పుడు మీరు రీనీట్ అంటే వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? మీరు ఒకసారి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఎవరో కోర్టుకు వెళ్ళి మళ్ళీ రీఎలక్షన్ పెట్టమంటే మీరు పెడతారా? మీకు అలాంటి మీకే ఇంటెన్షన్ ఎలా ఉంటుంది? సో అలానే ఒక పసి హృదయం, ఒక 15-20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు డాక్టర్ కావాలనే ఆశలతో. సో అలాంటి విద్యార్థులను మీరు గాలికి వదిలేసి, మీరు మీ యొక్క రాజకీయాలు, ఒక పార్టీపై ఇంకొక పార్టీ, ఇంకొక పార్టీపై ఇంకొక పార్టీ, మీరు ఈ యొక్క రాజక్రీడలు అంటారు దీన్ని. సో అంటే మీకు అసలు వాల్యూయే లేదు వ్యవస్థలో సక్రమ మార్గంలో నడుపు